Greetings. Today we will analyze the Hindu newspaper. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ని అనలైజ్ చేద్దాం. అంటే ఏవేవి ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నవి, దాన్ని మనం ఎట్లా చదవాలి, దాంతోపాటు ఒకవేళ ఇవి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు అనే దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ పేజీకి రాగానే మనకి ఇండియా అండ్ మలేషియా ఇన్ ఫ్యాక్ట్స్ టు ఎక్స్పాండ్ ద స్ట్రాటజిక్ టైస్. అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియా మలేషియాతో అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. దాంట్లో కీ ఏరియాస్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ ద సెమీ కండక్టర్స్ అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డిజిటల్గా ముందుకు వెళ్తున్నాం, అంతేకాకుండా కమింగ్ డేస్లో వీ విల్ బి డిపెండింగ్ అపాన్ ది ఏఐ సిస్టమ్స్ కానీ లేకపోతే సూపర్ కంప్యూటర్స్ కానీ, వీటన్నిటికీ సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి సంబంధించి మలేషియాతో మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా సెక్యూరిటీ. ఎందుకు సెక్యూరిటీ అంటే ఇండియాకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, ఒక 10,000 km దగ్గరలో మనకి అంత లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. అంతేకాకుండా మోర్ దాన్ 85% ఆఫ్ ద ఇండియా ట్రేడ్ క్యారీస్ టు ద సీ ఆర్ ద ఓషన్స్. 90% వరకు ఇండియా యొక్క ట్రేడ్ అనేది ఈ మ్యారిటైమ్ రూట్ ద్వారా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు అంతేకాకుండా ఈ మలేషియా ఏంటంటే మన ఇండియన్ ఓషానిక్ రీజన్లో వస్తుంది. అంతేకాకుండా ఇండియాకి కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి సో సెక్యూరిటీ పరంగా కూడా చేసుకుంటూ వచ్చింది. అంతేకాకుండా ఇన్ బిట్వీన్ ఇండియాకి మలేషియాకి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. మైన్మార్ అన్స్టేబుల్ రీజన్ ఉంది. అంతేకాకుండా ద గ్రోయింగ్ అసెప్టివ్నెస్ ఆఫ్ ద చైనా ఇన్ ద ఇండియన్ ఓషానిక్ రీజన్. ఇవన్నీ ఏంటంటే చిన్న సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇండియా మలేషియాతో ఒక అగ్రిమెంట్స్ని చేసుకుంటూ వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఏంటంటే పీయూష్ గోయల్ ఉన్నాడు కదా, పీయూష్ గోయల్ని ఇంటర్వ్యూ చేశారు. ఎందుకనంటే నార్మల్గా ఇండియా యుఎస్ఏ ట్రేడ్ ప్యాక్ట్ అని చెప్పేసి ఒక 1 week బ్యాక్ మన ట్రంప్ వచ్చేసి ఒక స్టేటస్ పెట్టాడు అనమాట. దాంట్లో ఏంటంటే ఫుల్గా ఫేవరబుల్గా యుఎస్ఏ కొద్ది ఇండియా నష్టపోతుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో పీయూష్ గోయల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఇట్లా రెస్పాన్స్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే ఏ మినిస్ట్రీ వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ దెన్ అదే ఫస్ట్ పేజ్లో కిందకు వచ్చిన తర్వాత మన కింద నో మూవ్ టు అబాలిష్ ద డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకంటే నార్మల్గా సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నెన్స్ అనేది లోకల్ లెవెల్లో ఇంకా బాగా ఉండడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వరంగల్లో కాదు, సో ఈ పర్సన్ ఇంకా కొంచెం వరంగల్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నాడు అనమాట. సో వరంగల్కి అవుట్స్కట్స్లో ఉన్నాడు. సో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అంతా వరంగల్లో హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయి ఉంది. సో తను అక్కడ నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ తిరగాల్సి వస్తుంది అనమాట. అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే వర్క్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా గవర్నెన్స్ అనేది కామన్ పీపుల్కి దూరం అయిపోతుంది అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకుని ఏంటంటే నార్మల్గా సో అడ్మినిస్ట్రేషన్ని పీపుల్ దగ్గరికి వెళ్ళడం కోసం చెప్పేసి తెలంగాణని అప్పటిదాకా 9 districts ఉన్నదాన్ని, సో 10 districts తెలంగాణని more than 30 districtsగా ప్రీవియస్ గవర్నమెంట్ చేసిందన్నమాట. బట్ అలా డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి కూడా బయటకు వచ్చాయి. సో దానికి సంబంధించి కరెంట్ గవర్నమెంట్ ఏంటంటే రీవ్యాంప్ చేద్దామని చూస్తూ ఉందన్నమాట. సో ఈ రీవ్యాంప్ చేస్తూ ఉందంటే ఆల్రెడీ ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఉన్నవి ఇబ్బంది పడతాయి, లేకపోతే కొంచెం రీషఫల్ వల్ల ఇంకేమైనా లాసెస్ అవుతాయేమని చెప్పేసి పీపుల్ భయపడుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి అలా ఏం చేయట్లేదని చెప్పేసి సీఎం చెప్తా ఉన్నాడు. దాని తర్వాత కిందకు వచ్చినట్లయితే మళ్ళీ మనకి కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనం ఇది చూసుకోవాలండి. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఇది దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్సైన్సెస్ కిందకి వస్తుంది. ఇవి 3 యాప్స్ లాంచ్ చేసింది. అదేంటంటే ఒకటి జెల్లీ ఏఏపీ ఒకటి, దాని తర్వాత సముద్ర అండ్ సివాస్. అంటే సివాస్ అనేది ఏంటంటే స్మాల్ వెహికల్స్ ఉంటాయి కదా, స్మాల్ బోట్స్ సంబంధించి అవి ఎట్లా మూమెంట్ అవుతున్నాయి అని చెప్పేసి దానికి సంబంధించింది. దాని తర్వాత జెల్లీ ఏఏపీ అంటే ఏంటంటే జెల్లీ ఫిష్కి సంబంధించి జెల్లీ ఫిష్ అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్
అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ ప్యానెల్. జెల్లీ ఫిష్ అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ ప్యానెల్, దానికి సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చింది. అంతేకాకుండా సివాస్ అంటే స్మాల్ వెజిల్ అడ్వైజరీ వెహికల్, స్మాల్ వెజిల్ అడ్వైజరీ ఫోర్కాస్ట్ సిస్టమ్. సో ఎందుకు ఉండాలి ఇవన్నీ అంటే నార్మల్గా సో ఇండియాకి లాంగ్ కోస్ట్ ఉంది. కోస్ట్ అంటే ఏంటి, అక్కడ చాలా కోస్టల్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఈ కోస్టల్ కమ్యూనిటీస్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే చేపలు పట్టడం. సో దే గో ఆన్ ద ఫిషింగ్. సో ఫిషింగ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉండే జెల్లీ ఫిష్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫిష్ కాట్ ఈజ్ మోర్. అంటే జెల్లీ ఫిష్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి ఫిష్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ యాప్ తీసుకొచ్చారనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సముద్ర యాప్ కూడా ఏంటంటే నార్మల్గా దాన్ని ఏమంటారు నావిగేషన్ సంబంధించి. దీని తర్వాత సివాస్ దేనికంటే నార్మల్గా ఇప్పుడు మనకి పెద్ద వెజిల్స్ ఉంటాయి, చిన్న వెజిల్స్ ఉంటాయి. అంటే వెజిల్స్ అంటే బోట్స్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫిషరీ కమ్యూనిటీస్ ఏంటి చిన్న బోట్లు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి చేతుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఇన్కాయిస్ అనేది ఈ 3 యాప్స్ని పట్టుకొచ్చింది అనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పక్క పేజ్కి వచ్చినట్టయితే సో ఇక్కడ రహ్వీర్ అంటే రహ్వీర్ మనము రోడ్ వేస్ని తెలుగులో ఏమంటాం, రహదారులు అంటాం, అవునా కాదా? సో రహ్వీర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినట్లయితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని రహ్వీర్ అని చెప్పి వాళ్ళకి 25,000 ఇస్తూ వాళ్ళ యొక్క సర్టిఫికెట్ కూడా ఇస్తూ ఉంటామని చెప్పేసి ఇది ఈ స్కీమ్ అన్నమాట. అంతేకాకుండా ఇది మనము ఎర్లియర్గా ఎవ్రీ ఇయర్ చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే సరైన టైంలో మనం వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయట్లేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒకరు చూసి అయ్యో పాపని జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే పర్సన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారో వాళ్ళని ఎంక్వైరీస్ అని చెప్పి ఇవని చెప్పేసి చాలా హెరాస్ చేస్తుంటారు అనమాట. ఎవరంటే హెరాస్ అని కాదు, సో ఆ ప్రాసెస్ అనేది ఆ ఎంక్వైరీ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పీపుల్ టెండ్ నాట్ టు హెల్ప్ ద రోడ్ సైడ్ విక్టమ్స్. దీన్ని పీపుల్ యాటిట్యూడ్నల్ చేంజెస్ తీసుకురావడం గురించి అని చెప్పేసి దీన్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందన్నమాట. ఇది మనం కేవలం ఒక కరెంట్ అఫైర్గానే కాకుండా మనం ఎథిక్స్, ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది యూపీఎస్సీ ఎథిక్స్లో కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలాంటి పాయింట్స్ మనం యాటిట్యూడ్లో ఆర్ బిహేవియరల్ చేంజెస్ అనేవి ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పేసి మనం ఇది యూజ్ చేయొచ్చు. తర్వాత కిందకి వచ్చినట్టయితే సో నార్మల్గా ఇక్కడ సైబర్ క్రైమ్ గురించి, సో సైబర్ క్రైమ్ అంటే ఏంటని కూడా మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఇదొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్ల మీద బైక్ స్టాండ్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ చాలామంది చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసు యాక్షన్ తీసుకుంది అని చెప్పడానికి ఇది ఒక న్యూస్ మాట. దాని తర్వాత కిందకి వచ్చినట్టయితే సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనము కొన్ని టర్మ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఆ టర్మ్ ఏంటంటే సో ఇక్కడ ఈగల్ అని ఉంది కదా. సో డ్రగ్ సప్లై నెట్వర్క్ బస్టెడ్ ఫోర్ అరెస్టెడ్ కింద ద ఈగల్ టీమ్. సో ఈగల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఎలైట్ ఈగల్ ఫుల్ ఫామ్ ఏంటంటే సో ఎలైట్ యాక్షన్ టీమ్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఎందుకండి ఇలాంటి టీమ్స్ ఎందుకు ఉంటాయి నార్మల్గా? డ్రగ్ అబ్యూస్ వల్ల ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. సో డ్రగ్ అబ్యూస్ వల్ల సమ్టైమ్స్ ఇట్ మే లీడ్స్ టు ద not only to the deterioration of the health of an individual but also lead to the decay of the morality. మనుషుల యొక్క మానవత్వం తగ్గిపోతూ ఉంటుంది. ఆ డ్రగ్ అబ్యూస్ చేసినప్పుడు డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ది బికమ్ ఇన్సెన్సిటివ్. దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది చాలా విషయాల్లో. అంతేకాకుండా
ఒక యూత్ని కానీ లేకపోతే ఒక జనరేషన్స్ని ఇది డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి సో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఈగల్ టీమ్ని పట్టుకొచ్చింది. సో ఈగల్ టీమ్ ఏం చేస్తుందంటే సో ఈ డ్రగ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తుంటుంది అనమాట. అంతేకాకుండా ఇది దేనికి సంబంధించి అంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద రీజనల్ నార్కోటిక్ సెల్. ఇది రీజనల్ నార్కోటిక్ సెల్కి అసోసియేటెడ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ దెన్ సో ఇంకా నెక్స్ట్ పేజ్కి వచ్చినట్లయితే సో ఇఫ్ యూ గో టు ద అదర్ పేజెస్. సో అంతేకాకుండా కింద మనకి ఎక్స్ట్రా మైల్ అవార్డ్స్ కూడా పోలీసులకి ఇచ్చారన్నమాట. ఎందుకు ఇచ్చారంటే సో అవార్డ్స్ ఎందుకు ఇస్తారండి? ఎంకరేజ్మెంట్ చేయడానికే కదా. సో మనకి నార్మల్గా క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో రీసెంట్లీ ఎక్స్ట్రా మైల్ అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ ద విచ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పి ఏ డాక్టర్నో లేకపోతే ఆర్మీ వాళ్ళకనో లేకపోతే శానిటేషన్ వర్కర్స్ కనో అని ఇచ్చినప్పుడు మనం పోలీస్ అని చెప్పాలన్నమాట. ఇది ఎవరికి ఇస్తారంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే డ్యూటీ కంప్లీట్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో మళ్ళీ కింద పేజీకి వచ్చినట్లయితే సో రైతు భరోసా. సో రైతు భరోసా వచ్చింది కదండి ఇక్కడ. సో రైతు భరోసా ఏంటంటే మున్సిపల్ పోల్స్ తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. సో ఎందుకండి మున్సిపల్ పోల్స్కి దానికి సంబంధం ఏంటి? మన అందరికీ తెలుసు కదా, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని చేయకూడదు. అండ్ ఏం చేయకూడదు అంటే ఓట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవేవి గవర్నమెంట్ చేయకూడదు అనమాట. సో అందు గురించి అని చెప్పేసి పోస్ట్ మున్సిపల్ తర్వాత మున్సిపల్ పోల్స్ తర్వాత మనకి రైతు భరోసాని చేస్తూ ఉంటారు. సో రైతు భరోసాలో ఏంటంటే నార్మల్గా రైతు భరోసాలు మనకి ఏకర్కి 12,000 ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది మెయిన్లీ ఫర్ ద స్మాల్ అండ్ ద మార్జినల్ ఫార్మర్స్కి. అంతేకాకుండా వీళ్ళు ఖచ్చితంగా ధరణి పోర్టల్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఆ పర్సన్కి ఖచ్చితంగా కల్టివేబుల్ ల్యాండ్ ఉండాలని కూడా రైతు భరోసా స్కీమ్లు మనం తెలుసుకుంటాం అన్నమాట. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్లీ ఈ సైడ్కి వచ్చినట్లయితే మనం ఇక్కడ చూడండి. సో మున్సిపల్ పోల్స్ ఉమెన్ డామినేట్ ద క్యాండిడేట్స్ అంటే ఏంటంటే ఉమెన్ పార్టిసిపేషన్ ఇంక్రీజింగ్ ద డెమోక్రసీ అవునా కాదా అండి? సో ఎందుకంటే 1/3 ఆఫ్ ద సీట్స్ అనేవి ఉమెన్కి రిజర్వ్ అయి ఉంటాయి నార్మల్గానే. అంతేకాకుండా ఏం చెప్తున్నారంటే చాలామంది క్యాండిడేట్స్ ఎలక్షన్లో పనిచేస్తున్నారని చెప్పి పార్టిసిపేట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో జస్ట్ తెలుసుకోవడం అంతే. సో నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత సో ఇదేంటంటే ఇన్ ద ఫస్ట్ టీఎన్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ని మధ్య క్యాన్సిల్ చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే సరిగ్గా ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే లొకేషన్ కానీ దాని తర్వాత చాలామంది క్లారిటీకి డీటెయిల్స్ ఇవ్వలేదంటే హాల్ టికెట్ల మీద కానీ దానివల్ల చాలామంది క్యాండిడేట్స్ ఇబ్బంది పడ్డారు. దానివల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారన్నమాట. ఇది ఏం చెప్తుందంటే ఏంటంటే సో ఇష్యూస్ ఆఫ్ ద ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. దాని ఇష్యూస్ ఏంటి? లాస్ట్ టైం ఎస్ఎస్సికి అట్లనే జరిగింది కదమ్మా. సో ఇలాంటివన్నీ దీంట్లో మనం చూడాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ సో పైలట్ ట్రైనింగ్ ఇంజర్డ్ ఆఫ్టర్ ద ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ ఇన్ ద సీ. సో పైలట్ ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. సో మనకి ఏంటి చేయాలంటే ఇక్కడ DGCA సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంది కదా, దానికి తెలియాలి. దానికి సంబంధించి ఏంటి కండిషన్స్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. దాని తర్వాత బర్డ్ ఫ్లూ. సో బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ వైరస్ అనేది అంటే H5N1 వైరస్ వస్తుంది. అది చూపించే సింటమ్స్ ఏంటి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలన్నమాట బర్డ్ ఫ్లూ కాబట్టి. సో ఇవి మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటే నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ విల్ డిస్కస్ ద ప్రిలిమ్స్ అన్ని. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఏంటంటే అవన్నీ మినరల్ రిచ్ స్టేట్స్ అన్నమాట. ఆ స్టేట్స్లోనే ఎక్కువ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతూ ఉంటారు. సో అక్కడ మనకి ఏంటంటే ర్యాట్ హోల్ మైనింగ్ అనేది కూడా చాలా ర్యాంపెట్గా ఉంటుంది. ర్యాట్ హోల్ మైనింగ్లో సేఫ్టీ అనేవి ఎక్కువ పాటించరు. సో దీనివల్ల లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. అందుగురించి చెప్పేసి అక్కడ ఏం చెప్పిందంటే మేఘాలయ పోలీస్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే ర్యాట్ హోల్ మైనింగ్ని ఆపరేట్ చేస్తున్నారు ఆ మైన్ యొక్క ఓనర్స్ని మీరు ఖచ్చితంగా పనిష్ చేయలేక ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అక్కడ మేఘాలయ పోలీస్ చెప్తా వచ్చిందన్నమాట.
సో ఇక్కడ ఇది ఏంటంటే నార్మల్గా మనకి ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ న్యూస్ రెగ్యులర్లీ, మీరు న్యూస్ని కానీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే బిఫోర్ ద ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఏంటంటే చాలామంది సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేద్దామని చెప్తూ ఉన్నారు కదా. ఈ సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ని లాగా కాదు, సో దానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏంటంటే తినేం చెప్తారంటే లింగ్విస్టిక్ అండ్ కల్చర్ మార్కర్స్ ప్రకారం మనము క్యాస్ట్ని రీప్లేస్ చేసి డివిజన్ చేయొచ్చు. ఇది ఏంటంటే క్యాస్ట్ ప్రకారం చేసే డివిజన్ ఇది కొంచెం వరకు అరకడుతుంది అని చెప్పేసి తను వ్యూ పాయింట్ చెప్తా ఉన్నాడు అనమాట. అంతేకాకుండా ఇక్కడ సో మనకి ప్రొహిబిటరీ ఆర్డర్స్, సో మనం ఇక్కడ చూసినప్పుడు ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనము రివాంప్ చేసాం కదా ఇండియన్ పెనల్ కోడ్ని, దాని తర్వాత సిఆర్పిసిని. సో దాంట్లో సెక్షన్ 163, సో సెక్షన్ 163 కింద డిఎం అనే ఆయన ప్రొహిబిషన్ పెట్టాడు మణిపూర్ డిస్ట్రిక్ట్లో. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మనకి ఫిస్ట్ ఎకనామిక్ అఫెండర్స్ అంటే ఎవరో కూడా తెలుసుకోవాలన్నమాట, ఆ డెఫినేషన్ తెలుసుకోవాలి మనం. సో మనం ఈ యొక్క పేరు తెలుసుకోవాలి. అంతేకాకుండా జపాన్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలా ఎన్నుకుంటారని చెప్పేసి కూడా మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి 2022లో అప్పుడు ఫ్రాన్స్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది. అప్పుడు మనకి ఇండియన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి మనకి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చిందనమాట. సో మన జపాన్ కూడా మనకి ఇండియాకి క్లోజ్ చేసి కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఎవరు సనే టకైచి ఆఫ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనేది జపాన్లో విన్ అవుతుందన్నమాట. సో మనం ఇక్కడ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నమాట. అంతేకాకుండా మనము ఇక్కడ ఇది కూడా ఇరాన్ డిఫైస్ ద యుఎస్ థ్రెట్స్. ఎందుకంటే నార్మల్గా ఇరాన్ అనేది రీజనల్ పవర్ వెస్ట్ ఏషియాలో. అంతేకాకుండా సో ఇరాన్కి యుఎస్తో న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది. ఆ టైంలో తర్వాత ఏమవుతుందంటే ఇరాన్కి యుఎస్కి యొక్క రిలేషన్స్ ఈ మధ్యన కొంచెము బ్రేక్ అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎన్రిచ్మెంట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఎన్రిచ్మెంట్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా న్యూక్లియర్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కొంతవరకు ఎన్రిచ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ వెపన్ గ్రేడ్కి అప్గ్రేడ్ చేయాలంటే వాటి కంటెంట్ ఇంకా పెంచాలన్నమాట. సో ఆ కంటెంట్ని పెంచకుండా చాలా కంట్రీస్ మీద యూఎస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ శాంక్షన్స్ కానీ పెడతా ఉంటారు. సో ఇరాన్ ఏంటంటే ఆ శాంక్షన్స్ని పట్టించుకోకుండా, ఆ రిస్ట్రిక్షన్స్ పట్టించుకోకుండా మేము అప్గ్రేడ్ చేసుకుంటామని డిఫైన్ చేస్తుందన్నమాట యూఎస్ఏని. సో ఇదంతా స్పోర్ట్స్ న్యూస్ అమ్మ. అండ్ దెన్ సో ఇక్కడికి వచ్చినాక మనం చూస్తే అనిపిస్తుందంటే సో ఏంటంటే నార్మల్గా సో ఇయర్ బడ్జెట్లో దాదాపు 30,000 crores అనేవి. సో ఇండియా అనేది ఇప్పుడు కొంచెం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఒక ఇష్యూస్ ఏంటని చెప్పేసి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అవుతూ ఉంది. అలొకేషన్ చేస్తున్నారు, బట్ ఏంటంటే బ్యూరోక్రటిక్ హర్డిల్స్ వల్ల లేకపోతే యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే ఇచ్చిన అమౌంట్ని సరిగ్గా స్పెండ్ చేయట్లేదు. అంతేకాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐడియాస్ కానీ జరగట్లేదు. అంతేకాకుండా ఫారెన్ నుంచి లేకపోతే యూఎస్ నుంచి కానీ లేకపోతే వేరే హై డెవలప్డ్ కంట్రీస్ నుంచి కానీ మనం సైంటిస్ట్ని అట్లీస్ట్ ఫర్దర్ కన్సల్టెన్స్ చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఇప్పుడు ఏదన్నా డిస్కవరీస్ కానీ ఏమన్నా కొత్త కొత్త ఏదైనా మిల్కీ వే కానీ ఇలా ఆస్ట్రాయిడ్స్ కానీ ఏమన్నా కొత్తగా వచ్చినప్పుడు తెలుసుకోవడానికి అవి చాలా హైలీ సఫిస్టికేటెడ్ కానీ హైలీ డెవలప్డ్ సెంటర్స్ నుంచే మనం కనుక్కుంటాము. బట్ ఇండియాలో ఇంకా అలాంటివి ఇంకంతా డెవలప్ కాలేదు, ఇంకా డెవలప్ కావాలి, ఇలా చిన్న చిన్న హర్డిల్స్ ఉన్నాయని చెప్పేసి దీంట్లో చెప్తున్నారు అన్నమాట. అండ్ దెన్ కిందకు వచ్చిన తర్వాత సో రీసెంట్గా ఏంటంటే ఒక 2 days బ్యాకే మనకి ఆంథ్రోపిక్ అని చెప్పేసి కొత్త ఏఏ వచ్చింది. ఏఏ వల్ల ఏమవుతుంది, సో ఏఏ వల్ల జాబ్స్కి ఏమవుతుంది, ఏఏ ఎక్కడ ఎంప్లాయ్ చేస్తున్నారు, మళ్ళీ ఏఐ వల్ల జాబ్ లాస్ లేకపోతే రొటీన్ జాబ్స్కి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఊరికే ఎక్కువ మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసేయడం వల్ల జాబ్ లాసెస్ అవుతున్నాయా, లేకపోతే ముందు డీప్ సీక్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్స్ పెరిగి మళ్ళీ వెంటనే తగ్గిపోయి రియలిస్టిక్గా వచ్చాయి కదా, అట్లా ఏమైనా అవుతుందా అని చెప్తూ ఉన్నాడు అనమాట. అట్ ద సేమ్ టైం మనం కొన్ని చూసుకోవాలన్నమాట. ఏంటంటే కోవర్క్, క్లౌడ్ కోవర్క్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏ టూల్స్ అని మనం తెలుసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారంటే నార్మల్గా సో రిపిటేటివ్ వర్క్స్ వల్ల ఏమవుతుంది, ఈ చాట్ బాట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, సో రెగ్యులర్ వర్క్స్ వల్ల ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీస్ కూడా ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో జాబ్ లాసెస్ కూడా పెరిగిపోయాయి. రీసెంట్గా టీసీఎస్ వచ్చేసి 12,000 పీపుల్ని టెర్మినేట్ చేసింది. అంతేకాకుండా ఇంకేం చెప్తా ఉన్నారంటే ఈ ఆర్టికల్లోనే ఫస్ట్ లెవెల్ జాబ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లెవెల్ జాబ్స్ అనేవి కూడా తీసుకోవడం బాగా తగ్గిపోయింది అని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారన్నమాట. అండ్ సో ఇది ఏంటంటే అమ్మ నార్మల్గా ఈ ఆర్టికల్ సంబంధించి ఏంటంటే సో డేటింగ్ యాప్స్లో ఎట్లా యూస్ చేస్తున్నారు, సో ఏఐ యూస్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన డేటాని ఫీడ్ చేసినప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు మనకి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనకి ఇఫ్ యూ గో బ్యాక్ 2 to 3 years బ్యాక్ మనకి డేటింగ్ యాప్స్లో లెఫ్ట్ స్వైప్ రైట్ స్వైప్ అని ఉండేది కదా, సో దానికి మించి ఎందుకంటే అస్మాన్ రైట్ స్వైప్ లెఫ్ట్ స్వైప్ వల్ల ఏమవుతుందంటే కంపాటబిలిటీస్ అనేవి అవ్వట్లేదంట. సో అన్ని గురించి ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రిఫరెన్సెస్ ఇలాంటివన్నీ క్లియర్గా చెప్పామో అప్పుడు మనకి కరెక్ట్ సజెషన్స్ వస్తాయని చెప్తున్నాడు. ఇదొక మంచి సైడే. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని మొత్తదాన్ని మనం ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది, ప్రైవసీ రిస్క్స్ అట్లా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ ఏఐ కూడా ఈ డేటింగ్ యాప్స్లో ఆర్టిఫిషియల్ కంటెంట్ యూజ్ చేస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే ఈ ఆర్టిఫిషియల్గా జనరేట్ అయిన ఫిగర్ ఇమేజెస్ని తీసుకొని వచ్చేసి వీళ్ళు మేల్గానో ఫిమేల్గానో మాట్లాడుతూ దే టెండింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ నార్మల్గా వచ్చే న్యూస్. ఈరోజు ఇప్పుడు మనం ఏటీరియల్స్కి వెళ్ళి అక్కడ మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ట్రెండ్ ఏమవుతుంది అంటే మనకి సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, టిక్టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ. సో కొన్ని చోట్ల ఆస్ట్రేలియా రీసెంట్గా ఏం చేసిందంటే అండర్ 16 years వరకు సోషల్ మీడియా యాప్ అనేది ఉండకూడదని చెప్పేసి బ్యాన్ చేసింది అనమాట. సో ఈ బ్యాన్ చేయడం కరెక్టా కాదా, సో బ్యాన్ చేయడం ద్వారా మీరు యాక్సెస్ని ఎందుకు తగ్గించేస్తున్నారు అని చెప్పేసి ఈ ఎవరైతే కాలమిస్ట్ అని ఈ కాలమిస్ట్ చెప్తారు అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఎక్కువ సోషల్ మీడియా యూసేజ్ వల్ల కూడా మెంటల్ హెల్త్ అనేది పాడవుతూ ఉందని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అనమాట. సో సరే ఇదంతా బాగానే ఉంది అని ఇది ఆస్ట్రేలియాలో చేసి వర్క్ అవుతుంది, బట్ ఇండియాలో వర్క్ అవుతుంది అవ్వదు అని చెప్పేసి ఏంటంటే చెప్తున్నారు అనమాట. ఎందుకని, సో ఎందుకు వర్కౌట్ కాదని చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంట్రీ డిఫరెంట్ అమ్మా. ఆస్ట్రేలియా అట్లా ఉంటుంది, ఆస్ట్రేలియా వర్కౌట్ అయింది, ఇండియాలో వర్కౌట్ అని మనకు తెలియదు. సెకండ్ పాయింట్ ఏంటంటే సో కొంతమంది ఏమంటున్నారంటే
ఈ సోషల్ మీడియా అనేది కనెక్టివిటీ పెంచుకోవడానికి, అంతేకాకుండా కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకోవడానికి, ఆ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. సో మీరు ఇట్లాగా అబ్రప్ట్గా బ్యాన్ చేసేస్తే అంతవరకు కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. సో రాదర్ దాన్ ఏదైనా ఒక మీడియాని, సోషల్ మీడియాని బ్యాన్ చేసే ముందు వేరేవి ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి కదా. ముందు స్ట్రక్చరల్ అడ్రసెస్ని ఇష్యూస్ మనం అడ్రస్ చేయాలని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లా మేకర్ ఉన్నారు కదా. సో ఒక లాని చేసేటప్పుడు ఎవరైతే ఇంపాక్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క వ్యూస్ని పరిగణలో తీసుకోవాలి. బట్ ఎవరైతే ఈ లాని ఫ్రేమ్ చేశారో వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లా మేకర్స్ ఎవరైతే లా ఫ్రేమ్ చేస్తున్నారో వాళ్ళు యంగ్స్టర్స్ని యొక్క ఐడియాస్ని కన్సిడర్ చేయాలని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా నార్మల్గా బ్లాంకెట్గా బ్యాన్ చేసేయడం వల్ల ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద అడల్ట్స్ ఉంటారు కదా, యంగ్ అడల్ట్స్, దోస్ ఆర్ బిట్వీన్ 16 to 18 లేకపోతే 14 to 16 వాళ్ళ యొక్క కాంప్లెక్స్ మైండ్ మనం అర్థం చేసుకోకుండా జస్ట్ బ్యాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే మైట్ స్టార్ట్ యూజింగ్ ద VPNs, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తద్వారా వాళ్ళు దే మే గెట్ యాక్సెస్ టు డార్క్ వెబ్, అది ఇంకా ఇష్యూ అవుతుంది కదా అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తా ఉన్నారన్నమాట. అంతేకాకుండా సో ఇలాంటివి ఏదైనా తీసుకొచ్చినప్పుడు ముందు నార్మల్గా సర్వే చేయాలి. సర్వే చేసి దాని ప్రకారము అన్ని గ్రూప్స్ని మైండ్లో పెట్టుకొని లాను ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారన్నమాట. అంతేకాకుండా ఇది ఏంటంటే రీసెంట్గా పార్లమెంట్లో ఏమవుతుంది, పార్లమెంట్ ఈజ్ అండ్ బాడీ ఆఫ్ ద డిబేట్స్ అండ్ డిస్కషన్స్. సో క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు యాజ్ ద పార్టీ ఇన్ ద పవర్ నీడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ కదా. సో అలాంటివన్నీ జరుగుతూ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో అదొక ఆర్టికల్. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ సో మయన్మార్ అనేది ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉంది, ఒక 4 స్టేట్స్తో అందుకే ఒక బార్డర్ కూడా కనెక్టివిటీ ఉంది అన్నమాట. సో కనెక్టివిటీ ఉంది కదా, అక్కడ ఏంటంటే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో పీపుల్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ ఎందుకు డెమోక్రసీ ఇంపార్టెంట్, డెమోక్రసీ ఎందుకు ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఇండియా రోల్ ఏంటి. సో అక్కడ అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఇండియాకి మైగ్రేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అంతేకాకుండా రిఫ్యూజీస్ ఎట్లా వస్తున్నారు, దానివల్ల స్టెబిలిటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఎట్లా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ మొత్తం డిస్కస్ చేశారు. ఇది చాలా ఇది ఐఆర్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కలాదర్ మల్టీమోడల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మనకి బర్మాతో. అంతేకాకుండా ఇండియా, మయన్మార్, థాయిలాండ్, టైలెటర్ హైవే లాంటి ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా స్టేబుల్ మయన్మార్ మనకు చాలా అవసరం అని చెప్పేసి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గురించి. సో వాట్సాప్ అనేది మెసేజింగ్ ప్లాట్ఫామ్, అవునా కదా. సో ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఏం చేస్తూ ఉందంటే నార్మల్గా మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనము ప్రైవసీని మనం ఒకటి అగ్రీ చేస్తూ ఉంటాం. బట్ చాలా డేటా ఉంది కదా, దాని మీద మన డేటా మనకు తెలియకుండా ఇది వాట్సాప్ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో ఇది అంతేకాకుండా ఇలా డేటా ట్రాన్స్ఫరింగ్ పాలసీస్ వల్ల మనుషుల యొక్క ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేశారు. ఇదమ్మా ఈరోజు యొక్క న్యూస్ పేపర్. థ్యాంక్ యూ.